ఓకే, వెల్కమ్ టు ది సెషన్. ఇక్కడ మనకి ఈరోజు ప్రశ్న చూడండి. వై 3 - -2 = +5. మీ అందరికీ తెలుసు కదా, ఒకవేళ 3లో 2 తీస్తే ఎంత వస్తుంది? 3లో 2 తీస్తే ఎంతరా? 1 వస్తుంది. కానీ 3 - -2, 3లో నుంచి -2ని తీసివేస్తే అదట +5 అయిపోతుందట. మరి అది ఎందుకు అవుతుందో ఒకసారి తెలుసుకుందామా? అయితే ఇక్కడ మీరే సమాధానం ఇవ్వాలి. నేను ఇక్కడ 3 తీసుకున్నాను రా. 3లో నుంచి 2 తీసాను. 3లో 2 తీస్తే ఎంతరా? చెప్పండి. 1. అదే 3లో నుంచి 1 తీసాను. అదే 3లో నుంచి 0 తీసాను. ఇప్పుడు అదే 3లో నుంచి ఒక నెంబర్ని తీయబోతున్నాను. ఇప్పుడు ఆర్డర్లో చూడండి, 1, 2, 3 అంటే నెంబర్స్ అలాగా పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? మీరు ఇక్కడి నుంచి నేను ఆర్డర్లో అలా రాసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ 1, 2, 3 అంటే నెక్స్ట్ నెంబర్ ఏమై ఉండొచ్చు? 4ఏనా? 4 తర్వాత 3 రాశాను, ఒకటి తగ్గించాను. 3 తర్వాత 2 రాశాను. 2 తర్వాత ఏమొస్తుంది? ఇప్పుడు ఒకటి తగ్గిస్తే, దానికి ఒకటి తగ్గిస్తే, దానికి ఒకటి తగ్గిస్తే -1. 0కి ఒకటి తగ్గిస్తే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఇక్కడ 2 రాశాను, ఆ తర్వాత 1 తగ్గించాను, ఆ తర్వాత 0. మీరు ఆర్డర్లో ఎవరిని తగ్గించాలి ఇప్పుడు మనం? కాబట్టి ఇక్కడ ఎవరిని రాయాలిరా? -1 రాయాలి. అదే క్రమంలో ఇప్పుడు మళ్ళీ 3 చూడండి, 2, 1, 0, -1. నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది? -2. ఇప్పుడు 1, 2, 3, 4. నెక్స్ట్ ఏమై వస్తారు? ఇక్కడ ఏ నెంబర్ వస్తుంది? కాబట్టి ఇక్కడ చూసారా మరి, 3 - -2 అనేది +5 అయిపోయిందా? అయిందా లేదా? అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలిరా? -మైనస్ వచ్చినప్పుడు అది ప్లస్గా అవుతుంది. కాబట్టి ఇక్కడ అంతే తప్ప ఇక్కడ తీసివేత కాదు, ఇక్కడ ప్లస్ చేయాలనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి అదేవిధంగా ఇప్పుడు చెప్పండి, మరి 6 - -3 అంటే 6లో నుంచి 3 తీస్తారా ఏంటి? వెరీ గుడ్. మరి 6కి +3 చేస్తే ఏమో వస్తుంది? మరి అదేవిధంగా వెరీ గుడ్. 10 - -10 అంటే ఆన్సర్ ఎంత రాస్తారు? వెరీ గుడ్. మీరు కొన్ని ఇప్పుడు నేను ఇస్తాను, మీరు ఇప్పుడు ఆన్సర్స్ రాస్తారా? అయితే రాయండి. ఆన్సర్స్ స్పీడ్గా రాయండి.